శివ తన ఫ్యామిలీని కొత్త విల్లాలోకి షిఫ్ట్ చేస్తాడు. శివకి సురేందర్ కాల్ చేసి రాహుల్ తనకి కాల్ చేశాడని చెప్తాడు. ఏమన్నాడు సురేందర్ అని అడిగాడు శివ. నేను చెప్పిన పని చేసి పెడితే పోయినసారి కన్నా ఎక్కువ డబ్బులిస్తాను, మనం కలిసి మాట్లాడుకుందాం అన్నాడు సార్ అని చెప్పాడు సురేందర్. శివ సైలెంట్ గా ఆలోచిస్తున్నాడు. శివ సార్, నేనతన్ని కలవాలంటారా అన్నాడు సురేందర్. అవసరం లేదు, నువ్వు నీ పని చూసుకో, నేను మేధా ఫ్యామిలీ సంగతి చూసుకుంటాను అన్నాడు శివ. ఒక నిమిషం ఆలోచించి, సార్, మీరు మేధా ఫ్యామిలీని నాశనం చేస్తారా అని ఆశ్చర్యంగా అన్నాడు సురేందర్. అతనికి శివ అలా చెయ్యగలడా అనే ప్రశ్న అయితే లేదు, కాని శివ వెనక ఉన్న శక్తేంటి, తనకి అంత ధైర్యమేంటి అనేది అర్థం కాలేదు. హైదరాబాద్ సిటీలోనే మేధా ఫ్యామిలీకి చాలా చరిత్ర ఉంది. దాదాపు 100 సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీ అగ్రస్థానంలో ఉంది. అయినప్పటికీ రాహుల్ శివని ఎదుర్కొంటే ఖచ్చితంగా శివ చేతిలో చచ్చిపోతాడు. ఇప్పుడు మేధా ఫ్యామిలీ వారసుడు రాహుల్ మాత్రమే. అతను పోతే ఆ ఫ్యామిలీ క్లోజ్ అయినట్లే అనుకుంటున్నాడు సురేందర్. నేను నీతో తర్వాత మాట్లాడతాను అని శివ ఫోన్ పెట్టేశాడు. రాహుల్ చెప్పినట్లు సురేందర్ చేయకపోతే రాహుల్ ఇంకా ఎవరినైనా అడిగే ఛాన్స్ ఉంది అని అనుకున్న శివ వెంటనే గౌతమ్కి కాల్ చేశాడు. గౌతమ్, మేధా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నాకు కావాలి, వెంటనే కనుక్కో అని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో డోర్ బెల్ మోగేసరికి శివ డోర్ తీశాడు. శ్రవణ్ ఫ్యామిలీ హ్యాపీగా ఇంట్లోకి వచ్చారు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందరూ నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా సురభి వల్లనే. థ్యాంక్స్ సురభి అని ఆనందంగా అన్నాడు శ్రవణ్. సురభి చీఫ్ డిజైనర్ గా ఉన్నంతకాలం మనకిలాంటి స్టేటస్ ఖచ్చితంగా ఉంటుంది అని గర్వంగా అన్నది రేణుకాదేవి. శ్రవణ్ తన రూంలోకి వెళ్లిపోయాడు. చూడు సురభి, మీ చిన్నత్త చెప్పిన విషయాన్ని మర్చిపోకు, ఒకసారి ఆలోచించు అని అన్నది రేణుకాదేవి. సరే అమ్మా అన్నది సురభి. దేని గురించి సురభి అన్నాడు శివ. నీకెందుకు ఆ విషయాలు సురభి, తనకి నువ్వు చెప్పకు, తనకి చెప్తే ఆ పని ముందుకెళ్లదు అని అన్నది రేణుకాదేవి. అమ్మా ప్లీజ్, నువ్వు శివని అలా అనకు అన్నది సురభి. ఏంటి సురభి, అతనిపై జాలి పడుతున్నావా? మన బంధువులందరికీ తెలుసు మీరు లీగల్గా భార్యాభర్తలే, కానీ బెడ్రూంలో కాదని. మీ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ లేదు. ఇంకెందుకు ఈ డ్రామా అంతా? అతనికి విడాకులివ్వు. మీ చిన్నత్త వసుంధర నీకోసం హై లెవెల్లో పెళ్లి కొడుకుల్ని చూస్తుంది. నీకు తెలుసో లేదో, మీ అత్త మీ తాతగారు చనిపోకముందే శిఖా ఫ్యామిలీ నుంచి పూర్తిగా విడిపోయింది. తను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు శిఖా ఫ్యామిలీ కంటే పై స్థాయిలో ఉంది. ఆవిడతో ఉంటే నువ్వు కూడా అలా గ్రోనప్ అవ్వచ్చు. నేను నీ లైఫ్ గురించే చెప్తున్నాను అని ముగించింది రేణుకాదేవి. శివ ఆమెకి వాటర్ బాటిల్ ఇచ్చాడు. రేణుకాదేవి కోపంగా అతని చేతిలోని వాటర్ బాటిల్ తీసుకుని స్పీడ్గా వాటర్ తాగింది. శివ, మనం రేపు యాంటిక్ ఎగ్జిబిషన్కి వెళ్దాం. అక్కడ మా చిన్నత్తయ్యని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నది సురభి. నేనింత చెప్పినా కూడా నువ్వు శివన్ తీసుకుని వెళ్తాను అంటావేంటి సురభి? నీకేమైనా పిచ్చా అని తల కొట్టుకుని, నిన్ను కాదు ఇతన్ననాలి. ఏమయ్యా శివ, నీకు కాస్తైనా హార్ట్ ఉందా? అందులో ఫీలింగ్స్ ఉన్నాయా? నీ వల్ల నా కూతురికి సుఖం లేదు. దానికి విడాకులిచ్చి నీ దారిన నువ్వు వెళ్ళు. నీకో ఆఫర్ కూడా ఇస్తాను. నువ్వు కనుక ఏ ఇష్యూ లేకుండా సురభికి డివోర్స్ ఇస్తే నువ్వు సురభి అసిస్టెంట్గా ఎప్పటికీ నీ జాబ్ అలానే ఉంటుంది. నువ్వింకా ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది నీకు చాలా మంచి ఆఫర్ అన్నది రేణుకాదేవి. శివ ఏం మాట్లాడలేదు. నేను 2 సంవత్సరాల నుంచి ఈ ఫ్యామిలీతో కలిసుంటున్నాను. ఆంటీకి డబ్బు స్టేటస్ అంటే ఎంత ప్రేమో నాకు తెలీదా? అయినా వీళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేయని చిన్నత్త ఈరోజు వచ్చి హెల్ప్ చేస్తాననటం ఏంటి? ఆమెకి సురభితో ఏమైనా పనుందా? సురభికి గ్రేట్ ఫ్యూచర్ ఉంది. సురభి ఏ గందరగోళంలో పడి ఇబ్బంది పడదు కదా అని ఆలోచిస్తున్నాడు శివ. అమ్మా, నువ్వేం చెప్తున్నావు? నా పర్సనల్ ఇష్యూస్ నేను చూసుకోగలను.
అని యాంగ్రీగా అన్నది సురభి. సురభి, నేను నిన్ను పెళ్లి చేసుకో అనటం లేదు, కానీ మీ చిన్నత్త ఏర్పాటు చేసే పార్టీకి వెళ్ళు. అక్కడికి చాలా మంది ఫేమస్ సర్కిల్ అంతా వస్తారు. నీకెవరైనా నచ్చితే పెళ్లి చేసుకో అంటున్నాను. ఒకవేళ నువ్వు పార్టీకి శివతో వెళ్లాలనుకుంటే వెళ్ళు. నీకు బయట సర్కిల్ తెలియాలి. వాళ్ళందరికంటే ఈ శివ ఎంత డౌన్లో ఉన్నాడో తెలుసుకోవాలి అని అన్నది రేణుకాదేవి. శివ సైలెంట్ గా తన రూంలోకి వెళ్లి ధ్యానం చేస్తున్నాడు. శివ అలా వెళ్లిపోవటంతో, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోయాడేంటి? ఎంత ధైర్యం! ఎన్ని రోజులు పొగరు చూపిస్తావో నేను చూస్తాను. త్వరలో నిన్ను ఈ ఇంటి నుంచి గంటేయకపోతే చూడు అని అన్నది రేణుకాదేవి. అమ్మా, శివ ఏం చేసినా మన ఫ్యామిలీ కోసం చేస్తాడు. కారు, ఇల్లు కొన్నాడు. నేను ప్రాబ్లంలో ఉన్న ప్రతిసారి తనే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేశాడు. అలాంటిది నువ్వు తనని ఊరికే బ్లేమ్ చేశావు అని అన్నది సురభి. అదంతా అతనేం ఊరికే చేయలేదు. మనకి ప్రాబ్లమ్స్ వచ్చిందే అతని వల్ల. అలాంటప్పుడు అతనే సాల్వ్ చేయాలి అని అన్నది రేణుకాదేవి. నీ ఆలోచన కరెక్ట్ కాదమ్మా. అయినా నేను డెసిషన్ తీసుకున్నాను. శివ మన కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి అతనికే ఇవ్వాలి అనుకుంటున్నాను. మొన్న బాబాయ్ ఇచ్చిన అమౌంట్, నేను సేవ్ చేసిన మరి కాస్త అమౌంట్ మొత్తం కలిపి కార్కి అండ్ ఆ డిటెక్టివ్కి ఖర్చు చేశాడు కదా, దానికి ఇస్తాను. ఇక ఇంటి గురించి అతనితో మాట్లాడతాను అన్నది సురభి. ఆమె మాటలకు రేణుకాదేవి ఆగ్రహంతో ఊగిపోయింది. తెలివి తక్కువ పిల్ల! ఇప్పుడు అతను నిన్ను అడిగాడా డబ్బులు? అసలు అతనికి డబ్బులెందుకివ్వాలి? మన కోసం కార్ కొనటం, ఇల్లు తీసుకోవటం అనేది అతని బాధ్యత. అయినా యశ్వంత్ ఇచ్చిన అమౌంట్ నాకు మీ నాన్నకి ఫ్యూచర్లో కావాలి అని అన్నది రేణుకాదేవి. ఇక తల్లితో వాదించలేక తన రూంలోకి వెళ్లిపోయింది సురభి. తెల్లవారింది. శివ, సురభి రెడీ అయ్యి బయటికి వచ్చారు. అప్పటికే గౌతమ్ కార్తో రెడీగా ఉన్నాడు. సురభి తన శారీ సరిచేసుకుంటూ స్టెప్స్ దిగుతోంది. ఇంతలో ఆమె చీర కాళ్లల్లో పడి ఆమె కింద పడబోయింది. ఆల్మోస్ట్ పడిపోయాను అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంది. కాని ఇంతలో ఓ కరుకైన చెయ్యి వచ్చి ఆమె నడుమును తాకింది. అది ఎవరు అనేది ఆమెకి వెంటనే అర్థమైంది. తొలి స్పర్శలోని తీయదనం మనసుకి చేరగానే ఏదో తెలియని వింత ఫీలింగ్ కలిగింది సురభిలో. ఆమెని పట్టుకున్న శివ ఆమె నిలుచుంటే వదిలేయాలి అని చూస్తున్నాడు. కాని సురభి ఈ లోకంలో లేదు. హలో సురభి అని పిలిచాడు. మరో లోకంలో విహరిస్తున్న సురభికి అతని పిలుపు చేరగానే ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి నిల్చొని తనని తాను స్టేబుల్ చేసుకుంది. శివ ఆమెను వదిలి ఏం మాట్లాడకుండా వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేశాడు. సురభి తలదించుకుని వెళ్లి కారులో కూర్చుంది. ఆమె పక్కనే శివ కూర్చోగానే గౌతమ్ కార్ స్టార్ట్ చేశాడు. శివ కారులో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతని పక్కనే ఉన్న సురభి అతని వైపు చూసి, శివ, నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకు ప్లీజ్. అమ్మ అంతే మాట్లాడుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు నిన్ను అవమానించింది. నీకు అమ్మ మీద చాలా కోపంగా ఉంది కదా అని అడిగింది సురభి. కళ్ళు తెరిచి సురభి వైపు చూసి, అదేం లేదు సురభి, నువ్వెక్కువ థింక్ చేయకు అన్నాడు శివ. శివ, నువ్విప్పటికే మా ఫ్యామిలీ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టావు. నీ ఫ్రెండ్కిచ్చిన అమౌంట్, కార్ అమౌంట్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. కానీ ఇంటి డబ్బులు నా దగ్గర లేవు. ఇంటి పేపర్స్ నీ పేరు మీదకి మార్చుకో అన్నది సురభి. సురభి, మనిద్దరి మధ్య నీ నా భేదం అవసరమా? నేను మీ ఫ్యామిలీలో ఒకడిని కాదా? నేనివన్నీ నా ఫ్యామిలీ కోసం చేశాను అన్నాడు శివ. లేదు శివ, నాకలా ఒకరి డబ్బు యూజ్ చేయటం, ఒకరిపై డిపెండ్ అవ్వటం ఇష్టం లేదు. సో ప్లీజ్ నేనిచ్చే అమౌంట్ కాదనకు అన్నది సురభి. సరే సురభి, నేను నీ దగ్గర అమౌంట్ తీసుకుంటాను. బట్ ఇప్పుడు కాదు. నువ్వు బాగా సంపాదించినప్పుడు అన్ని ఇంట్రెస్ట్తో కలిపి తీసుకుంటాను. ఇప్పుడు మాత్రం నీ ఖర్చులకుంచుకో అన్నాడు శివ. శివ, ఇంటిని ఎలా కొన్నావు? నీకు అన్ని డబ్బులెక్కడివి అన్నది సురభి.
అవన్నీ నా డబ్బులే, నేనెప్పటినుంచో సేవ్ చేస్తున్నాను అన్నాడు శివ. శివ ఏం చేస్తున్నాడో సురభికి తెలీదు. జ్యూస్ పాయింట్ ఉంది అని మాత్రమే తెలుసు. కాని శివ ఇంకా బయట ఏవో వర్క్స్ చేస్తున్నాడు అని సురభి అనుకుంది. వీళ్ళిలా మాట్లాడుతున్నప్పుడే గౌతమ్ కార్ని యాంటిక్ స్ట్రీట్ దగ్గర ఆపాడు. ఇద్దరూ కార్ దిగి సురభి అత్త వసుంధర పంపిన లొకేషన్ కి వెళ్లారు. అదో పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ ముందు అంతా కాస్ట్లీ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. బిల్డింగ్ లోపలకు వెళ్లారు. అక్కడ చాలా మంది యాంటిక్ వస్తువులను చూస్తున్నారు. ఇంతలో, హే సురభి, నేను నీకు కాల్ చేద్దామనుకుంటున్నా అంటూ వచ్చింది వసుంధర. ఆమె డ్రెస్సింగ్ మోడ్రన్ గా ఉంది. మనిషి చాలా హుందాగా ఉంది. ఆమె పక్కనే ఆమె భర్త మోహన్ లాల్ ఉన్నాడు. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్, హౌ ఆర్ యూ అన్నది సురభి. శివ ఇంతకు ముందు ఎప్పుడూ వాళ్ళని చూడలేదు. వాళ్ళ పేర్లు మాత్రమే విన్నాడు. అందుకే సైలెంట్ గా ఉన్నాడు. సురభి, నువ్వేం మారలేదు, ఇంకా అందంగా ఉన్నావు అని వెకిలిగా అన్నాడు మోహన్. థ్యాంక్స్ అంకుల్ అన్నది సురభి. మోహన్ సురభి పక్కనే ఉన్న శివని చూశాడు. అతనికి శివ తెలుసు. శివని చూడగానే అతని మొహం అసహ్యంగా మారింది. సురభి, ఇతను నీ హస్బెండ్ శివ కదా? నువ్వు చూడటానికి చాలా బావున్నావు శివ, కాని ఉద్యోగం చేయడం పురుష లక్షణం. నువ్వు మా సురభికి ఏమాత్రం సరిపో అన్న మోహన్ వసుంధర వైపు చూస్తూ, నేను ముందుగా వెళ్తాను, నువ్వు సురభితో అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడి తీసుకురా అని అక్కడ్నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లాడు మోహన్. వసుంధర సురభి దగ్గరికి వచ్చి శివ వైపు ఓ లుక్ ఇచ్చి, సురభి, నువ్వితన్ని తీసుకురావడం నాకిష్టం లేదు, కాని అతను బయట ప్రపంచం చూడాలి కదా. సురభి, నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను. నువ్వు పాసిబుల్ అయినంత త్వరగా అతన్ని విడిచిపెట్టు. నువ్వు వయసులో చాలా చిన్నదానివి. నీకోసం మన స్టేటస్లోని ది బెస్ట్ అబ్బాయిలు క్యూ కడతారు. నా మాట విను, నిన్ను రిచ్ ఫ్యామిలీస్కి పరిచయం చేస్తాను. నాకు తెలిసి రానున్న రోజుల్లో నువ్వీ స్టేట్లోనే ది బెస్ట్ డిజైనర్గా ఉంటావు అని అన్నది వసుంధర. ఆమె మాటలకు శివకి బాధగా అనిపించింది. థ్యాంక్స్ ఆంటీ, నా గురించి ఆలోచించినందుకు అని అక్కడితో ఆ టాపిక్ కట్ చేయాలనుకుంది సురభి. నీ పేరు విన్నాను, నువ్వు పనికిరానివాడివని టాక్. మా నాన్న మా సురభికి నీతో ఎందుకు పెళ్లి చేశాడో తెలియదు, కాని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు సురభి బాధపడుతుంది. ఎనీవే, నువ్వు సురభి హస్బెండ్ అని ఎక్కడా చెప్పకు. జస్ట్ సురభికి అసిస్టెంట్ మాత్రమే అని చెప్పు అని వార్నింగ్ టోన్లో అన్నది వసుంధర. నేనేం మాట్లాడాలో చెప్పడానికి మీరెవరు అన్నాడు శివ. వసుంధర షాక్. ఇదేంటి సురభి, ఇతను ఇలా మాట్లాడుతున్నాడు? పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతేనా ఇది? నేను నీకు హెల్ప్ చేయడానికొచ్చాను అని కోపంగా అన్నది వసుంధర. శివ తనతో అంత ధైర్యంగా మాట్లాడతాడని ఆమె అస్సలు అనుకోలేదు. మీరీరోజొచ్చి సురభికి హెల్ప్ చేస్తానంటున్నారు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు? సురభి ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు అని అడిగాడు శివ. వసుంధర వెంటనే ఏం చెప్పాలో తెలియక మాటలు వెతుక్కుంటూ, సురభి, ఇలాంటి వ్యక్తిని నువ్వు తీసుకుని బయటకొస్తే అతను నీ పరువు పోయేలా చేస్తాడు. చూడు శివ, నువ్వు మా సురభికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నేను మా సురభికి మంచి హస్బెండ్ని తీసుకురావాలనుకుంటున్నాను. నువ్వు మేము చెప్పినట్లు విను. అలా అయితేనే సురభి దగ్గర అసిస్టెంట్గా అయినా ఉంటావు. లేదంటే మాత్రం ఈ సిటీలోనే నీకు ఎక్కడా జాబ్ రాకుండా చేస్తాను. పద సురభి, పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పైన వెయిట్ చేస్తున్నారు, నిన్ను వాళ్ళకి పరిచయం చేస్తాను అని అన్నది వసుంధర. ముగ్గురు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లేసరికి అక్కడ చాలా మంది లేడీస్ అండ్ జెంట్స్ ఉన్నారు. అందరూ కూడా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినట్లుగా వెస్ట్రన్ బ్రాండెడ్ డ్రెస్లలో మెరిసిపోతున్నారు. డ్రింక్ చేస్తూ, డాన్స్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చుట్టూ చూస్తున్న సురభి శివలని ఉద్దేశించి, చూడు శివ, ఇక్కడ అందరూ ఎలా రెడీ అయి వచ్చారో నీ డ్రెస్ ఒకసారి చూసుకున్నావా? నీకిప్పటికైనా అర్థం కావాలి నువ్వు ఎంత మిడిల్ క్లాస్ పర్సన్వి అన్నది అని అన్నది వసుంధర. ముగ్గురు ఇంకాస్త లోపలికి నడిచి ఓ సోఫాలో కూర్చున్నారు. హాయ్ ఆంటీ, మీరు చెప్పిన సురభి ఈమెనా అని
సురభిని చూస్తూ అడిగాడు చంద్రయాన్. అవును చందు, నేను చెప్పిన సురభి తనే, నా మేనకోడలు. సురభి, ఇతను చంద్రయాన్, మీ మామయ్య బ్రదర్ కొడుకు. ఫ్రాన్స్ లో చదువుకొని వచ్చాడు. ఇక్కడే వాళ్ళ ఫాదర్ బిజినెస్ చేశాడు అన్నది వసుంధర. మీరు చాలా బాగున్నారు అని కాంప్లిమెంట్ ఇచ్చాడు చంద్రయాన్. సురభి ఇబ్బందిగా నవ్వింది. మీరు 2 years బ్యాక్ మిస్ హైదరాబాద్ గా విన్ అయ్యారు కదా అని ఓ అబ్బాయి అన్నాడు. మీరు షికా జ్యువెలరీ గ్రూప్స్ చీఫ్ డిజైనర్ కదా. లాస్ట్ మంత్ షికా గ్రూప్స్ ఎగ్జిబిషన్ లో మీరు డిజైన్ చేసిన ఆర్నమెంట్ 1 crore కి సేల్ అయింది. అది మీరేనా అని అడిగింది అక్కడే ఉన్న ఓ అమ్మాయి. అవును అన్నది సురభి. ఇక అంతే, అక్కడున్న అందరూ కూడా సురభిని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. సురభి లైఫ్ లోకి వస్తున్న ఈ కొత్త స్నేహాలు ఎక్కడికి దారితీస్తాయి? సురభి మనసులో ఏముంది? సురభికి శివతో లైఫ్ లీడ్ చేయాలనుందా? ఉంటే ఎందుకు వేరుగా ఉంటుంది? ఒకవేళ లేదా మరి ఎందుకు శివతోనే కలిసుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.